దుందిగల్ మున్సిపల్ పరిధిలోని బౌరంపేట సర్వే నెంబర్ 166/13 లావణ్య పట్టా భూమి నుంచి రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు లేకుండా దాదాపు 5 ఎకరాల పైచికిలో ప్రైవేటు వెంచర్ 40 ఫీట్ల రోడ్డు నిర్మాణం జరుగుతున్న రెవెన్యూ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దుందిగల్ ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంబరి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రైవేటు వెంచర్ల కోసం అధికారులు రోడ్ల నిర్మాణానికి సహకరించడం బాధాకరమని, ప్రజా అవసరాలకు ఇబ్బంది కలిగిస్తున్న మల్లంపేట నుంచి బాచుపల్లి వారికి మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయడానికి సహకరించిన వారు అని ప్రైవేటు రోడ్లకు ఎలా సహకరిస్తారని నిలదీశారు. మరియు ఆకుల సతీష్ మాట్లాడుతూ ప్రైవేటు వెంచర్ అయిన రుద్ర జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్స్ కోసం దుందిగల్ మున్సిపల్ కమిషనర్ సర్వే చేసి హద్దులు గుర్తించాలని ఎంఆర్ఓకి లెటర్ రాశారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి సహకరించడంతో ప్రభుత్వ సర్వే నెంబర్లైన 166/13 నందు దాదాపు 5 ఎకరాల స్థలంలో కలెక్టర్ ఎన్ఓసి లేకుండానే వెంచర్ వేసి రోడ్డు నిర్మాణం పనులను బౌన్సర్ చేస్తున్నారంటే మున్సిపల్ రెవెన్యూ అధికారులకు సహకారం లేకుండా ఎలా జరుగుతుందని, అంతేకాకుండా సర్వే నంబర్ 166/3లో ఫిబ్రవరిలో రైతులకు చిన్న నిర్మాణానికి నోటీసు ఇచ్చి కూల్చివేసిన ఎంఆర్ఓ ఇంత పెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. అంతేకాకుండా మల్లంపేట నుంచి బాచుపల్లి వరకు, బౌరంపేట నుంచి ప్రగతి నేరవారికి మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉన్న దానిని ఏర్పాటు చేయడానికి శ్రద్ధ చూపని కమిషనర్ ప్రైవేటు వెంచర్ వారి కోసం ఎంఆర్ఓకి లెటర్ రాయటం అర్థమేంటన్నారు. కావున తక్షణమే ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేని రోడ్డు నిర్మాణం పనులపై తక్షణమే నిలుపుదల చేయడమే కాకుండా రుద్ర మరియు జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్ పై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, చందు, రాజు, శ్రీనివాస్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే దుండిగల్ మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్న కమిషనర్ పైన, అదేవిధంగా ఎంఆర్ఓ పైన, ఇతను ఎంఆర్ఓ వచ్చిన కాంచెల్లి కబ్జాలకు సహకరిస్తున్నాడని పలుమార్లు గతంలో కూడా ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా హైడ్రా కూడా కూల్చివేతలు చేసి కేసులు నమోదు చేసింది. ఈ విధంగా దుండిగల్ కార్పొరేషన్లో ప్రభుత్వ భూముల రక్షణ లేకుండా పోయింది. ఇటీవలే ఏదైతే బౌరంపేటకు సంబంధించి సర్వే నెంబర్ 156 నుండి 166/12లోకి వెళ్ళి ఈరోజు మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉందని ఇక్కడ మున్సిపల్ కమిషనరు అదేవిధంగా ఎంఆర్ఓ ఇద్దరు కలిసి ఏదైతే ప్రైవేట్ వెంచర్ రుద్ర కన్స్ట్రక్షన్, జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్కి కాంగ్రెస్ నేతలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ కాంగ్రెస్ నేతలు సహకరిస్తూ సీఎంఓ ఆఫీస్ నుండి ప్రభుత్వ భూములకి వెళ్ళి మాస్టర్ ప్లాన్ రోడ్ అని 40 ఫీట్ల రోడ్లకి వెళ్ళి ఏ విధంగా వేస్తున్నారు, ఈ అధికారులు ఎట్లా సహకరిస్తున్నాడు, అదేవిధంగా కమిషనర్ నాకు ఏం సంబంధం లేదంటున్నాడు. మరి కమిషనర్ గారు 40 ఫీట్ల రోడ్ను లేన్ రోడ్ను నువ్వు క్రియేట్ చేసి అక్కడ ఉన్న ఏదైతే వెంచర్లో ఏదైతే సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిలో 166/3 ఇగో ఎంఆర్ఓ గతంలోనే అక్కడ రోడ్లు వేసుకుంటా వాళ్ళు ఏదో ఇంటికి బండ్లబాట కోసం తర్వాత పశువులు కట్టుకోవడానికి కొట్టమేస్తే నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ ఈరోజు బాటంగా అక్కడ 40 ఫీట్ల రోడ్డు 166/3 166/1లో జరుగుతుంటే ఇగో ఎంఆర్ఓ పట్టించుకోకుండా అప్పుడైతే నోటీసులు ఇచ్చిండు. మరి ఇప్పుడు రోడ్డు జరుగుతుంటే ఎందుకు పట్టించుకుంటున్నాడు? మరి కమిషనర్కి ఏం రైట్ ఉందని అడుగుతున్నాం. ప్రభుత్వ భూములకు వెళ్ళి కలెక్టర్ ఎన్ఓసి లేకుండా రోడ్డు వేయడానికి కమిషనర్కి ఏ రైట్ ఉందని అడుగుతున్నాం. మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ అట ఈయన కొత్త సెక్షన్ తీసుకొని ఆ సెక్షన్ ప్రకారం ఈ రోడ్డు చేస్తాం, మీకు టీడీఆర్లు ఇస్తామంటున్నాడు. ప్రభుత్వ భూమిలో లావణ్య పట్టలో నువ్వు నోటీసులు ఇవ్వడానికి ఎవరు? నువ్వు టీడీఆర్ ఎట్లు ఇస్తావు ప్రభుత్వ భూమిలో? మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా ఎంఆర్ఓ కమిషనర్ ఇద్దరు కలిసి బౌరంపేట నుండి మాస్టర్ ప్లాన్ రోడ్డు ప్రగతి నగర్కు ఉంది, అది చేయడం చేత కాదు. అదేవిధంగా మల్లంపేట నుండి బాచుపల్లి వరకు మాస్టర్ ప్లాన్ రోడ్ చేయడం చేత కాదు, వెడల్పు చేయడం చేత కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 166 ఏదైతే బౌరంపేట 166 ఉందో అందులో 139 మంది రైతులది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి రైతుల పేర్లు తొలగించిళ్ళు. ఆ పేర్లు ఎక్కియడం చేత కాదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయనే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు అని ప్రజలను మభ్యపెట్టి భయపెట్టి ఈరోజు 40 ఫీట్ల రోడ్డు అక్రమంగా వేస్తుంటే ఏదైతే వేస్తున్నాడో అది ఏదైతుందో ప్రైవేట్ వెంచర్ కోసం వేస్తున్నాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నీకు దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడున్న నాయకులను డిమాండ్ చేస్తున్నాం. బౌరంపేట రైతులది 139 మంది రైతులది పేర్లు ఈరోజు ధర్నీలకు ఏదైతే భూభారత్ ఉందో భూభారత్లు ఎక్కియండి, సంతోషిస్తాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 139 మంది రైతులకి పట్టాలు ఇవ్వండి, మేము సంతోషిస్తాం. సాహతంగా మీకు స్వాగతించడమే కాకుండా రోడ్లు వేయడానికి సహకరిస్తాం. మాస్టర్ ప్లాన్ రోడ్ వేయడం చేత కాదు, రైతుల పేర్లు ఎక్కియడం చేత కాదు, రైతులకు పట్టాలు ఇవ్వడం చేత కాదు. కానీ కబ్జాకోర్లకి వెంచర్లు వేసుకున్న వాళ్ళకి రోడ్లు వేస్తుంటూ ఈరోజు కళ్ళు మూసుకొని కబోదులాగా కమిషనర్ అదేవిధంగా ఎంఆర్ఓ సహకరిస్తున్నాడు.
ఈ యొక్క సమస్యలు నడుస్తున్నాయి. మరి మల్లంపేట నుండి బాచ్పల్లికి వెళ్ళే రోడ్డు ఆ ఊర్లో ఉన్న రోడ్డుకి కూడా కనీసం నోటీసులు ఇవ్వడానికైతే ఇక్కడ కమిషనర్ నుంచి కాదు, అక్కడ హెచ్ఎండిఎల్ నుంచి కాదు, ఎవరు నోటీసులు ఇవ్వరు. మరి మాస్టర్ ప్లాన్ రోడా ఇంకో ఏదో రోడ్ అని చెప్పేసి ఒక రోడ్ తీస్తే అక్కడ ఎంఆర్ఓ సహకరిస్తాడు, మరి కమిషనర్ గారు సహకరిస్తారు. మరి వీళ్ళు చాలా దగ్గరుండి అటువంటి పనులకు మాత్రం ముందుకు పోతారు. కానీ ఈడ మల్లంపేటలో రోడ్డు చిన్నగా ఉండి యాక్సిడెంట్ అయి చచ్చిపోతుంటే పక్కనే ఉన్న దారిని ఇవ్వాలి, లేదంటే ఆ దారి కోసం సహకరించరు. మరి కొన్ని గేటెడ్ కమ్యూనిటీలను రేకులు కడితే అవిటిని దేనికి పోరు. ప్రజలు లేని దగ్గర రోడ్ లేనికి, వెంచర్లు వేసే దగ్గర రోడ్ లేనికి మాత్రము అధికారులు బాగా పనిచేస్తారు, చిత్తశుద్ధితో పనిచేస్తారు, కంటి మీద నిద్ర లేకుండా పోయి పనిచేస్తారు. అదే ప్రజా సమస్యలు ఉన్న దగ్గర ఈరోజు చూడండి మల్లంపేటలో మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో. డ్రీమ్ వ్యాలీ కాలనీ దగ్గర మొకాల మట్టి నీళ్ళు ఉన్నది. గవర్నమెంట్ స్కూల్కు 500 నుంచి 600 మంది పిల్లలు పోతారు. మొకాల మట్టి లంగాలు వాళ్ళ చిన్నవి ఉంటాయి కదా, లంగా జాకెట్ ఇట్లా వేసుకొని కింది లంగా, అవి తడిచిపోయి డ్రైనేజ్ నీళ్ళలో పోతుంటే పట్టించుకునే ఇక్కడ కమిషనర్ మాత్రం పట్టించుకోడు. దీని మీద మాత్రము ఎవరు నోటీసులు ఇయ్యరు. ఆ నోటీసులు ఇచ్చి ఆ ఊర్లో రోడ్డుకు నోటీసులు ఇచ్చే వాళ్ళు వెనకగానే జరుగుతారు. ఏదైనా వాళ్ళకు ఏమంటారు, అది టీడీఆర్ ఏదో వస్తే వాళ్ళ డబ్బులు తీసుకొనైనా రోడ్డు వెడల్పు చేస్తారు. అది లేదు. కానీ ఎక్కడో జరిగే రోడ్లకు వీళ్ళు ఏదో మేము దగ్గరుండి చేస్తాము అంటే ఇది కాదు. ఖచ్చితంగా ఆ రోడ్లను ఆపాలి. అది ఒకవేళ సరే న్యాయవంతంగా ఉంటే వేయమను. దాంతోపాటు మరి మా గ్రామాలలో ఉన్న రోడ్లు వేస్తే ఏమవుతుంది? మా మల్లంపేట గ్రామం ఎంత ఇబ్బంది పడుతుంది. ఇలా ఎగ్జిట్ 4 వచ్చి ఇలా బోరంపేటకు లేని రద్దీ మల్లంపేటకు ఉన్నది. మల్లంపేటకున్నంత రద్దీ చుట్టుపక్కల ఏ గ్రామానికి లేదు. మరి అంత రద్దీ ఉన్నప్పుడు ఇదే కమిషనర్ వచ్చి ఈ రోడ్ల దగ్గర వచ్చి మరి మీ సమస్యలు పరిష్కరించాలి. కానీ ఎవరికో పెద్ద పెద్ద అధికారులకు పోయి నువ్వు అక్కడ వచ్చి నువ్వు మనుషులను పెట్టి అక్కడ ఏదో పైల్వాన్లను పెడితే మీరు పైల్వాన్లకు సహకరిస్తే కాదు. తక్షణమే మేము చెప్తున్నాం, ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నాం. మల్లంపేట గ్రామంకి సంబంధించిన వాళ్ళకు నోటీసులు ఇవ్వకపోతే ఈ కమిషనర్ని అక్కడ ఉన్న ఎంఆర్ఓని ఖచ్చితంగా ఇక్కడ నుంచి పంపించాల్సిందే కోరుచున్నాం. ఎందుకంటే ఇది ప్రజల కోసం. మేము మా ఇంటికి అడుగుతలే, మీరు ఒకసారి వచ్చి చూడండి. అది లేదు. వేరే సమస్యల మీద వీళ్ళు రాత్రి 10 ప్రజా సమస్యల మీద ఇక్కడ 10 గంటల దాకా 12 గంటలకు రారు అధికారులు. ఎవరినో సమస్య రాత్రి 7 గంటలకు కూర్చొని పనులు చేసే అధికారులు ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. మీరు ఫస్ట్ వచ్చి మల్లంపేటలో నోటీసులు ఇచ్చిన తర్వాత వేరే దగ్గర నువ్వు ఎక్కడనో ప్రజలు